రికార్డు స్థాయి వేడి ఫ్రాన్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొన్ని షాపుల్లో చౌకగా లభించే ఒక సాధారణ వస్తువు ఎండ తీవ్రతను తట్టుకునేందుకు దోహదపడుతోంది. అదే పొడి చేసిన సుద్ద. ఈ పదార్థాన్ని సాధారణంగా పెయింట్లు తయారు చేయడానికి లేదా శుభ్రం చేయడానికి వాడుతారు. అయితే భరించలేని ఉష్ణోగ్రత నేపథ్యంలో ఈ సుద్దను వేడి తగ్గించే చిట్కాగా కొందరు ఫ్రెంచ్ ప్రజలు ఉపయోగిస్తున్నారు. పాఠశాలలు, ఇళ్ల కిటికీలపై దీన్ని పూస్తున్నారు. సంప్రదాయంగా బ్లాంక్ డి మూడోన్ను దుకాణాల మరమ్మతుల సమయంలో షోకేస్ అద్దాలకు తెల్లగా పూయడానికి లేదా గ్రీన్ హౌసుల్లోని గార్డెనర్లు ఉపయోగిస్తారు. అయితే కిటికీలకు శుద్ధపోత వేసే చిట్కా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దీనికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని ఫ్రెంచ్ పత్రికలు పేర్కొన్నాయి. శుద్ధపొడిని నీటిలో కలిపి అద్దాలపై పూస్తే తెల్లటి పొర ఏర్పడుతోంది. ఇది కొంతమేర వెలుతురును లోపలికి అనుమతిస్తూ వేడిని మాత్రం రిఫ్లెక్ట్ చేస్తుంది. తెల్లటి పెయింటింగ్ను గోడలు, పైకప్పులపై వేయడం వల్ల చల్లదనం పెరుగుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. సాధారణంగా తెల్లటి ఉపరితలాలు సూర్యకాంతిని, వేడిని రిఫ్లెక్ట్ చేస్తాయి. ముదురు రంగుల ఉపరితలాలు మాత్రం వాటిని గ్రహిస్తాయి. ఈ సూత్రాన్ని భవనాలు, నగరాలను చల్లబరచడానికి వినియోగిస్తారు. మార్కెట్లో లభించే సాధారణ తెల్లటి పెయింటింగ్ను బిల్డింగ్ ఉపరితలంపై పూస్తే మధ్యాహ్న సమయంలో ఆ ఉపరితలానికి అవతలి వైపు ఉష్ణోగ్రత పరిసర ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతతో పోలిస్తే కనీసం 1.7 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతుంది. శుద్ధలో ఎక్కువ భాగం కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది కనిపించే కాంతితో సహా సూర్యకాంతిని చాలా తక్కువగా గ్రహిస్తుంది. అందుకే ఇది తెల్లగా కనిపిస్తుంది. అంతేకాకుండా అతినీల లోహిత కిరణాలను గ్రహించదు. సమీప ఇన్ఫ్రారెడ్ కాంతిని కూడా చాలా తక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల సూర్యకాంతిని ప్రతిబింబించడంలో ఇది అద్భుతమైన ఆప్షన్. ఈ లక్షణం కారణంగానే కొందరు పరిశోధకులు కాల్షియం కార్బోనేట్ నానో కణాలను కొత్త తరహా సూపర్ కూల్ పెయింట్ల తయారీలో వినియోగిస్తున్నారు. ఇలాంటి కణాలను రేడియేటివ్ కూలింగ్ పెయింట్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. పర్యావరణంపై ప్రభావం పరంగా కూడా శుద్ధను తక్కువ ప్రమాదకరమైన పదార్థంగా భావిస్తారు. అయితే గదుల లోపల దీన్ని ఉపయోగించినప్పుడు దీని ధూళిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కొంత ఉండొచ్చు. ఫ్రెంచ్ మీడియా కథనాల ప్రకారం 40 డిగ్రీల సెల్సియస్కు మించిన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్న ప్రజలు దీన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో దేశవ్యాప్తంగా నిల్వలు తగ్గిపోతున్నాయి.